జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. తెలంగాణ గడ్డ మీద ఓ తండాలో పుట్టిన అతడికి చదువంటే ఎంతో ఇష్టం. కానీ ఇంట్లో దుర్భర దారిద్ర్యం. దీపం వెలుగులో అక్షరాలు దిద్దుకొని సంక్షోభంలోనే అవకాశాలు వెతుక్కున్నారు. ప్రతిభ స్వయం కృషితో డాక్టర్ అయ్యారు. నిరుపేదలు నిర్భాగ్యుల జీవన రేఖగా మారారు. ఇక అసోంలో వేలాది వన్యప్రాణులను కాపాడి కాజీరంగ జాతీయ ఉద్యానవనానికి జీవకళ తెచ్చారు ఓ కారుణ్యమూర్తి. విభిన్న స్ఫూర్తి కథనాల జై హో మీకోసం. జై హో. గిరిజన తండాలో చైతన్య దీపం, ఆరోగ్య సంరక్షణలో నేడు నిరుపేదల ఆశాదీపం. ఆ ఆశయ శిఖరం ఓరుగల్లు జిల్లా తూర్పు తండా నుంచి వచ్చిన డాక్టర్ రవీంద్ర చౌకీదార్. పేదల శ్రేయస్సుకు సుశ్రుత ఫౌండేషన్ను నెలకొల్పారు. మహబూబాబాద్ జిల్లాలో ఆసుపత్రి నిర్మించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య విద్య చదివే పేద విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పడుతున్నారు. పేదరికం నాడి తెలిసిన వైద్యుడు. ఆ ఆత్మీయ స్పర్శకే సగం జబ్బు తగ్గిపోతుందంటారు సేవలు పొందిన రోగులు. గిరిజనుల చెంతకే వైద్యాన్ని తీసుకెళ్లి వారి ఆరోగ్య భాగ్యరేఖగా మారిన డాక్టర్ రవీందర్ చౌకీదార్ వైద్య నిపుణుడిగానే కాదు, సామాజిక సేవకు ఎంతో నిబద్ధుడు. ప్రస్తుతం మహబూబాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఖరీదైన శస్త్రచికిత్సలను పేదలకు అందుబాటులోకి తెచ్చిన ఆయన సమాజాన్ని తన సేవల ద్వారా ప్రభావితం చేశారు. 1991లో నా మిత్రుడు బాలావత్ భిక్షపతి, తను ఈ ఆశ్రమ స్కూళ్లలో మనకు 3 పూటలు తిండి పెడతారు, బట్టలు ఇస్తారు, పుస్తకాలు ఇస్తారు, వ్యక్తిగత అవసరాలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తారని ఒక ఆశ్రమ స్కూల్ని నన్ను, నా మిత్రుడు మోహన్ అని మేము ముగ్గురం ఇంట్లో నుండి వెళ్ళిపోయామన్నమాట. గంగారం అనే విలేజ్కి వెళ్ళాను. ఆ గంగారం అనే విలేజ్లో ఒక చిన్న ఏయుపిఎస్ ఆశ్రమ అప్పర్ ప్రైమరీ స్కూల్, జగన్మోహన్ రెడ్డి సార్ అని హెచ్ఎం ఆ స్కూల్కి మాకు కావాల్సిన అన్ని వస్తువులు ఇచ్చి మేము అక్కడ చదువుకొని మాకు ఒక ఆశ్రయం కల్పించారు సార్. డాక్టర్ రవీందర్ 2006లో సుశ్రుత ఫౌండేషన్ ఫర్ హెల్త్, కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ ను స్థాపించారు. ప్రాచీన శస్త్రచికిత్స నిపుణుడు సుశ్రుతిని పేరిట 2017లో అధికారికంగా రిజిస్టర్ చేశారు. తక్కువ ఖర్చుతో శస్త్రచికిత్సలు అందించటం ఈ ఫౌండేషన్ ముఖ్య ఆశయం. గుళ్లు నిర్మించే వారికి సాయపడుతోంది. మరో దిశగా పేద విద్యార్థుల చదువుకు పుస్తకాలు, బోధనా రుసుమును చెల్లిస్తోంది. సుశ్రుతుడు ఏంటంటే శస్త్రచికిత్స ద్వారా ఒక రోగిని ఏ విధంగా ఉపశమనం కలిగించాలి. సుశ్రుతుడి కాలం ఏంటిది, ఆ కాలంలో ఆయన చేసినటువంటి శస్త్రచికిత్సలు ఏంటిది, ఆయన వల్ల ఉపశమనం ఎలా పొందారు అనేది బాగా ఇన్స్పైరింగ్ అనిపించి నేను సుశ్రుత ఫౌండేషన్ అనేది ఏ విధంగా మొదలు పెట్టాలని అప్పట్లో 2006-2007లో నాకు బీజం పోసింది. సుశ్రుత ఫౌండేషన్ యొక్క ఆవిర్భావానికి ముఖ్య కారణం ఉస్మానియా మెడికల్ కాలేజ్ చుట్టుపక్కల స్లమ్ ఏరియాస్. సో అందుకే నా యొక్క సనాతన సుశ్రుత ఫౌండేషన్ ఏముంటాయంటే 3 ఐటమ్స్ ఉంటాయి. సనాతన సుశ్రుత ఫౌండేషన్ ఫర్ హెల్త్, కల్చర్ అండ్ ఎడ్యుకేషన్. డాక్టర్ రవీందర్ తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా తూర్పు తండాలో పుట్టారు. తండ్రి రోజూ కూలి. రేపటి పొద్దు ముద్ద దొరుకుతుందో లేదు. అలాంటి దుర్భర స్థితిలో పెద్ద చదువులు, భవిష్యత్తు ఆలోచనలు పెద్ద మాటలే. కానీ రవీందర్ అనేక సవాళ్లను అధిగమించి సంక్షోభంలోని అవకాశాలు సృష్టించుకున్నారు. చిన్న తండా నుంచి వచ్చి పెద్ద సర్జన్ కావటం వెనుక ఆయన కృషి, పట్టుదల, దృఢ సంకల్పం నిరుపమానం. తను ప్రేమించిన చదువు కోసం బాల్యంలో ఇళ్లు వదిలి వెళ్లారు. ఆశయం నెరవేర్చుకున్నారు. చదువు అలా సాగిపోయింది. ఉస్మానియాలో MBBS లో ప్రవేశం దొరికింది. ఒక టీచర్ల సహాయంతో, మిత్రుల సహాయంతో గుంటూరు సిద్ధార్థ కాలేజీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి అక్కడ నుండి డైరెక్ట్ ఉస్మానియాలో 2000 సంవత్సరంలో MBBS ప్రవేశం పొందడం జరిగింది. MBBS ఉస్మానియాలో జాయిన్ అయ్యాక 2006 వరకు MBBS కంప్లీట్ చేసింది. 2000 సంవత్సరం నుండి 2006 సంవత్సరం మధ్యలో RSS తోటి అనుబంధం జరిగి అక్కడ సేవా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. ఉస్మానియా చుట్టుపక్కల ఉన్నటువంటి అఫ్జల్ గంజ్, చాదర్ఘట్, కింగ్కోట్ ఏరియాలలో కొన్ని స్లమ్ ఏరియాస్ ఉండేవి అన్నమాట. బస్తీలలో టాబ్లెట్లు ఇవ్వడం, తర్వాత వాళ్ళకు ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు ఇచ్చుకుంటూ వాళ్ళలో కలిసి వాళ్లకు మేము చదువు చెప్పడం అనేది జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆరోగ్య సంరక్షణ లోపాలు, సామర్థ్యలేమిని డాక్టర్ రవీందర్ గ్రహించారు. వైద్యం అందరికీ అందుబాటులోకి తేవటానికి వేదికను ఏర్పాటు చేశారు. అదే తొలుత ప్రస్తావించిన సుశ్రుత ఫౌండేషన్. పేద గిరిజనులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తెచ్చేందుకే ఈ ఫౌండేషన్ ఏర్పాటైంది. పేద మహిళ రుక్మిణమ్మకు లక్షల ఖరీదైన శస్త్రచికిత్సను మహబూబాబాద్ ఆసుపత్రిలో కేవలం 1,00,000 లోపే అందించారు. ఆయన చేసిన ఆపరేషన్ గిరిజనులకు శస్త్రచికిత్సలను చేరువ
చేసింది. లంగ్ క్యాన్సర్తో తండ్రి చేస్తోన్న పోరాటం, ఆ వైద్య ఖర్చులు రవీందర్ను ఆలోచనలో పడవేశాయి. డబ్బుల కారణంగా వైద్యం ఆగకూడదని నిశ్చయించారు. నేను బీయింగ్ ఏ సర్జన్గా మానుకోట జిల్లా కేంద్రానికి వచ్చిన తర్వాత నేను ఒక హాస్పిటల్లో పనిచేసేవాడిని. సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయేవాడిని, ఎందుకంటే ఆర్థికంగా మనకు కొన్ని వెసులుబాట్లు ఉండవన్నమాట. అందుకని చెప్పేసి 2023 సెప్టెంబర్లో దీన్ని నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నా దగ్గరికి పేషెంట్లు రావాలి అంటే వ్యక్తిగతంగా నేనన్నా వాళ్ళకి సేవా కార్యక్రమాలు తెలవాలి, లేకపోతే రారు వాళ్ళు. అలా అని చెప్పి నేనేం చేశానంటే నా దగ్గరికి వచ్చే పేషెంట్లకి సర్జన్గా నేను తీసుకునేటువంటి ఏదైతే అమౌంట్ ఉందో అది నేను తీసుకోవాలి. తను ఎదిగి వచ్చిన నేపథ్యంతో డాక్టర్ రవీందర్కు పేదలంటే ఆర్తి, చదువుకునే వాళ్లంటే ఇష్టం. వాళ్ల కష్టాలు తనవిగా భావించి ఆదుకుంటున్నారు. తనలా కష్టాల్లో పెరిగి చదువుతోన్న మెడిసిన్ విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. పేదరిక నిర్మూలనకు డాక్టర్ రవీందర్ ఫౌండేషన్ కృషి చేస్తోంది. నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా కానీ ప్రతి ఆదివారం ఏదో ఒక విలేజ్లో ప్రతి పల్లెకు వెళ్ళడం, మనం ఉన్నంతసేపైనా మనకు చేతనైనంత వెళ్ళి అక్కడి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. డాక్టర్ రవీందర్ తీరిక వేళ కుటుంబ సభ్యులతో సేద తీరతారు. అయినా ఆదివారాల్లో వీలైనప్పుడల్లా పల్లెలకు వెళ్లి ఆరోగ్యం, విద్య, సేద్యంపై ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. పేద పిల్లల ఆలోచన ధోరణి మార్పునకు స్వయంగా ట్యూషన్లు చెబుతున్నారు. తను చెప్పే విద్య దేశానికే ఒక ఆదర్శ నమూనాగా నిలవాలని, ఆరోగ్య, విద్య, వైజ్ఞానికంగా దేశం సుసంపన్నం కావాలన్నది డాక్టర్ రవీందర్ ఆకాంక్ష. పేదవాళ్ళు ఎవరైతే తిండికి కూడా కష్టం ఉండి, షెల్టర్కి కూడా కష్టం ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇప్పించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో సుశ్రుత ఫౌండేషన్ ఫర్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ ద్వారా మేము ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాం. మన ప్రపంచం పెద్దదై వన్యప్రాణి ప్రపంచ పరిధి తరిగిపోతుంది. అందుకే అవి వనాల నుంచి జనారణ్యాలకు వచ్చి ప్రమాదాలకు గురవుతున్నాయి. వేటగాళ్ల ఉచ్చులో పడేవి, అక్రమ రవాణాదారుల వలలో చిక్కేవి, ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లేవి. అగ్ని ప్రమాదాలు, వరదలు, అడవి జంతువులకు ఆపదలు చుట్టూ పొంచి ఉంటాయి. వాటిని అలాంటి ఉపద్రవాలు, పెను ప్రమాదాల నుంచి కాపాడే ఆపద్బాంధవుడు అస్సోంలో ఉన్నారు. కాజీరంగా జాతీయ వనం పరిధిలో వేలాది వన్యప్రాణులను కాపాడిన ఆ కథానాయకుడు మనోజ్ గొగోయ్ కథ ఇది. ఈశాన్య రాష్ట్రంలో అదో హరిత బృందావనం, జీవ వైవిధ్య నందనం. కాజీరంగా జాతీయ వనం అసోం సగర్వంగా పరిచయం చేసుకునే ఒంటికొమ్ము ఖడ్గమృగాలు, చిరుతలు, చిత్తడి జింకలు, నీటి గేదెలకు నెలవైన నేల. అక్కడ వీటన్నింటినీ కాపాడే ఓ ఆపద్బాంధవుడున్నారు. అసమాన ఖ్యాతి గడించిన ఆ వన్యప్రాణి సంరక్షకుడు మనోజ్ గొగోయ్. కాజీరంగా జాతీయ వనం సమీపంలో బొచగావ్లో పుట్టారు. ఆయనకి చిన్నప్పటి నుంచి ప్రకృతి, ప్రాణకోటి అంటే ఎంతో ప్రేమ. వనజీవులతో అనుబంధంతో బతుకుదెరువుకు బాట వేసుకున్నారు. పర్యాటకుల గైడ్గా, జీప్ డ్రైవర్గా జీవన మార్గాన్ని మలుచుకున్నారు. మనోజ్ నేటిదాకా 6000 జంతువులను ఆపద నుంచి రక్షించారు. చిన్నప్పటి నుంచి నేను కాజీరంగ ప్రాంతంలో వన్యప్రాణుల పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాను. ముఖ్యంగా వరదల సమయం, వాటికి కష్టకాలం. వాటి దయనీయ స్థితిని చూస్తే నాకు గుండె బద్దలవుతుంది. అవి ఈదుతూ ఎత్తైన ప్రదేశాలకు చేరతాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్లలోకి వస్తుంటాయి. రహదారులు దాటుతూ కొన్ని జంతువులు వాహనాలు ఢీకొని చనిపోతుంటాయి. చిన్నప్పుడు తపన ఉన్నా ఏమీ చేయలేకపోయాను. పెద్దయ్యాక చెయ్యాలి అని ఆనాడే అనుకున్నాను. తొలుత నా శక్తి మేరకు వాటిని కాపాడాను. 2025 నుంచి వన్యప్రాణుల సంరక్షణకు అధికారికంగా పనిచేశాను. 2007లో పాములను కాపాడడం ఆరంభించాను. తర్వాత నా పనిని మరింత విస్తృతం చేసుకున్నాను. ఇతర జంతువులను సైతం రక్షించాను. పక్షి జాతులను కాపాడాను. నిత్యం సఫారీ టూర్లు, పర్యాటకులకు జాతీయ వనాన్ని పరిచయం చేయటమే మనోజ్ ఏకైక కార్యక్రమం. ఈ క్రమంలో 2005లో సఫారీ టూర్ సందర్భాన బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీకి ప్రతినిధి ఆశో వర్మతో పరిచయం మనోజ్ జీవితంలో ఓ మేలుమలుపు. వర్మ ప్రోత్సాహంతో ఆసక్తి పెరిగింది. వన్యప్రాణి సంరక్షణకే అంకితం కావాలని నిర్ణయించుకున్నారు. మనోజ్ 2006లో ముంబైలో నెల రోజులు ప్రత్యేక శిక్షణ పొందారు. ఇక సవాళ్ళంటారా, ప్రతి పనిలో కష్టం ఉంటుంది. ఈ క్రమంలో అనవసర వ్యాఖ్యలు, విమర్శలు మన చెవిన పడతాయి. పరికరాల లభ్యత లేకపోవడం నుంచి ఎన్నో సమస్యలుంటాయి. నేను ఆపదలో పడిన జంతువులను కాపాడడం ఆరంభించినప్పుడు ఆర్థిక పరిమితులుండేవి. తొలుత సైకిల్ మీద తిరిగేవాణ్ణి. తర్వాత పర్యాటకులకు గైడ్గా పనిచేశాను. వారు బహుమతిగా ఇచ్చే డబ్బును దాచిపెట్టి పరికరాల కొనుగోలుకు వెచ్చించాను. 2007లో కశ్మీరీ సైకియాతో మనోజ్ వివాహమైంది. ఇటు కుటుంబ జీవనం, అటు వృత్తి ధర్మం
సమయంతో సమన్వయం చేసుకున్నారు. 2008లో కొద్ది మంది వాలంటీర్లతో నేచురలిస్ట్ ఫర్ రెస్క్యూ ఆఫ్ స్నేక్స్ అండ్ బర్డ్స్ NRSBని నెలకొల్పారు. పాములు, పక్షుల సంరక్షణపై దృష్టి పెట్టారు. కాజీరంగలో వన్యప్రాణి సంరక్షణకు అనేక సంస్థలు, సంఘాలు పనిచేస్తున్నాయి. 2008లో ఈ ధ్యేయంతోనే నేను ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పాను. 2014 నుంచి 20 మధ్య నేను ఉద్యోగిగా కార్బెట్ ఫౌండేషన్తో చాలా సన్నిహితంగా మెలిగాను. జాతీయ ఉద్యానవనంలో వన్యప్రాణి రక్షణకు, చుట్టూ నివసించే ప్రజల సంరక్షణకు కార్బెట్ ఫౌండేషన్ ఎంతో చొరవ తీసుకుంది. వారితో కలిసి పనిచేయడం వన్యప్రాణుల్ని కాపాడే నా చర్యలకు ఎంతో ఉపకరించింది. వన్యప్రాణుల సంరక్షణను ప్రాణాస్పదంగా భావించే మనోజ్ అభిరుచిని అతడి కుటుంబం ప్రోత్సహించింది. కుమార్తె భూమి సహకరించింది. రక్షించిన జంతువులతో మనోజ్ ఇల్లే ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని తలపించింది. నాకు పెద్ద పనేమీ ఉండేది కాదు. అయినా చదువు పూర్తి కాలేదు. మధ్యలోనే వదిలేశాను. బతకడానికి నా సొంతంగా ఏదైనా చేయాలనుకున్నారు. నాకు డ్రైవింగ్ వచ్చినందువల్ల ఒక కారు అద్దెకు తీసుకుని పర్యాటకులకు టూర్లు నిర్వహించాను. 1994 నుంచి పర్యాటకులకు జంతువులు, పక్షుల్ని పరిచయం చేసే గైడ్గా పనిచేశాను. వన్యప్రాణి సంరక్షణలో అవిరళ కృషికి గాను మనోజ్ను ప్రపంచం గుర్తించింది. 2014లో ది కార్బెట్ ఫౌండేషన్ వైల్డ్ లైఫ్ వారియర్ పురస్కారంతో సత్కరించింది. మనోజ్ పనిచేసేది కేవలం వన్యప్రాణులను రక్షించడానికే కాదు, కోలుకునేదాకా వాటికి పునరావాసం కల్పిస్తారు. తర్వాత స్వేచ్ఛగా వదిలివేస్తారు. ప్రతి జంతువుకు కొన్ని ప్రత్యేక అవసరాలుంటాయి. బ్రౌన్ ఫిష్ ఓవల్, కింగ్ ఫిషర్ పక్షులు, మరికొన్ని అతని నేస్తాలయ్యాయి. వన్యజీవుల్ని కాపాడడం ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. గాయపడ్డ వాటిని పట్టి చికిత్స చేయడం, తర్వాత సజీవంగా వాటిని వదిలివేయటం. రెస్క్యూ అంటే ఇదే. వేరు వ్యక్తులు సాయపడితే మా పని సులభం. కొన్ని పర్యాయాలు జంతువులు వెదురు పొదలు, కంచెల్లో ఇరుక్కుపోతాయి. కొన్ని సమయాల్లో మన ఇళ్లలోకి వస్తాయి, వలలో చిక్కుకుంటాయి, లేదా రోడ్డు దాటుతుండగా వాహనాలు ఢీకొని గాయపడతాయి. మనోజ్కి వన్యప్రాణుల సంరక్షణలో భవిష్యత్తు ప్రణాళికలు ఉన్నాయి. పాములు, పక్షులను కాపాడే NRSB కార్యక్రమాలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని, యువతను ఇందులో నిమగ్నం చేయాలని భావిస్తున్నారు. తద్వారా కాజీరంగా జీవ వైవిధ్యాన్ని కాపాడాలని అనుకుంటున్నారు. జీవ వైవిధ్య పరిరక్షణలో మనోజ్ చేస్తున్న కార్యక్రమాలు ఒక ఆదర్శ నమూనా. అతడు దేశ వన్యప్రాణి సంరక్షణ రంగానికి ఇస్తున్న నజరాన. అతని వారసత్వం సదా స్ఫూర్తిదాయకం. వన్యజీవులు, జీవజాతుల పరిరక్షణపై యువతరంలో అవగాహన తేవడం నా ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. నేను వారికి కొంత సమయం గడుపుతాను. పక్షులపై అధ్యయనంలో, వాటిని కాపాడే కార్యక్రమాల్లో నిమగ్నం చేస్తాను. ఈ దిశగా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. పక్షులు, వన్యప్రాణులు కోల్పోయిన ఆవాసాల్ని పునరుద్ధరణకు మాకింకా సమయం ఉంది. ఈ లక్ష్య సాధనకు అంతా కలిసి పనిచేయాలి. ఒకరు మానవత్వంతో పేదలకు వైద్య సేవలో ఉన్న కరుణామయుడు, మరొకరు ప్రమాదంలో ఉన్న మూగజీవులను కాపాడుతున్న రక్షకుడు. ఇద్దరూ కారుణ్యమూర్తులు, స్ఫూర్తి గీతికలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జయహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జై హో.